అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా ఛానల్కి సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే దెయ్యాలున్నాయా. ఈ దెయ్యాల ఉన్నాయా అనే విషయంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అది సహజం కూడా కదా. అయితే ఈ విషయాన్ని ఎవరిని భయపెట్టాలనో భ్రమ పెట్టాలనో నేను చెప్పట్లేదు. కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ నా జీవితంలో నా చిన్నతనంలో నేను చూసిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రపంచంలో దేవుడు ఉన్నాడని, దెయ్యం ఉందని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుణ్ణి నమ్మి దెయ్యాన్ని నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుణ్ణి దెయ్యాన్ని నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే దేవుడున్నాడు, దెయ్యం ఉన్నాడు అనే నమ్మేవాళ్ళ జనాభావే చూస్తే ఎక్కువగా ఉంటుంది. దెయ్యాల గురించి భయం ఎలా ఉంటుందో వినడానికి ఉత్సాహం కూడా అలాగే ఉంటుంది. మేము చిన్నప్పుడు దెయ్యాల కథలు అనేటప్పటికి ఎంతో ఉత్సాహంగా వినేవాళ్ళం. ప్రతి వాళ్ళకి దెయ్యం అంటే చిన్నప్పుడు చాలా ఒక పక్క సరదా, ఒక పక్క భయం ఉంటాయి, రెండు ఉంటాయి, సహజం కదా అది. అయితే పెద్ద అవుతున్న కొద్దీ మార్పు వస్తుంది. చాలామందిలో కొందరు లేదనుకుంటారు, కొందరు ఉందంటారు, కొందరు భయపడతారు, కొందరు భయపడరు, అది వేరే విషయం. అయితే ఇది ఖచ్చితంగా నా జీవితంలో జరిగిన సంఘటన మాత్రమే మీకు చెప్తున్నాను. నేను చిన్నప్పుడు చూశాను కాబట్టి దెయ్యం ఉందని నాకు నమ్మకం. అయితే దేవుణ్ణి భక్తిగా నమ్ముతాం. దేవుణ్ణి ఎంత భక్తిగా నమ్ముతామో దెయ్యాన్ని అంత భయంతో నమ్ముతాం. దేవుడు అంటే భక్తి కలుగుతుంది, దెయ్యం అంటే భయం వేస్తుంది కదా ఎవరికైనా సరే. అయితే నేను ఇంచుమించు 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు, అంటే 8th to 10th విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరులో నేను మా అక్కగారింట్లో ఉండి చదువుకున్నాను. మా మేనమావ గారికి మా అక్కయ్యని ఇవ్వడం వల్ల మా మేనమావ గారు అక్కడ హై స్కూల్లో పనిచేసేవారు. దానివల్ల నేను అక్కడ మా అక్కయ్య గారింట్లో ఉండి చదువుకున్నాను. అది పల్లెటూరు కావడం చేత చాలా సంవత్సరాల క్రితం కదా, పల్లెటూర్లు ఎలా ఉండేవి, ఇప్పటిలాగా ఏ సదుపాయం ఉండేది కాదు. ఒక 4 పోర్షన్ల ఇల్లు కలిసి ఉండేది. అందులో 4 కుటుంబాలు కాపురం ఉండేవారు. అందులో ఒక 3వ వాటాలో మా అక్క వాళ్ళు ఉండేవారు. ఉంటే పెరడంతా కలిసి ఉండేది. ఎక్కడ దడులు కానీ, అప్పట్లో కొంతమంది నచ్చకపోతే దళ్ళు కట్టుకునేవారు. అలా దడులు కానీ గోడలు కానీ ఏమి ఉండేవి కాదు. మొత్తం 4 పోర్షన్ల పెరడంతా కలిసి ఉండేది. అయితే ఆ పెరట్లో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు కింద నీళ్లు తోడుకోవడానికి ఒక నుయ్య బావి ఉండేది. ఉంటే ఈ 4 వాటాల వాళ్ళు కూడా ఆ బావిలో నీరే తోడుకుని వాడుకోవడం అన్నమాట. అప్పుడు కుళాయిలు, వీధి కుళాయిలు కూడా అప్పట్లో ఉండేవి కాదు. 89, 90 ఆ ప్రాంతాల్లో అలాంటి సదుపాయాలు పల్లెటూర్లకు లేకపోవడం వల్ల అలా ఉండేవారు. ఉంటే ఒకసారి మా మేనమావ గారు, అది బాగా చలికాలంలో అంటే ఇంకొకటి మీకు చెప్పాలి ముందుగా, ఆ నూతిలో వేసవకాలంలో నీళ్లు ఉండేవి కాదు, నీరు ఎండిపోతూ ఉండేది నుయ్య. అయితే కొంచెం నీరు ఊరుతూ ఉండేది. ఒకరోజు ఒకళ్ళు కింద ఊరిన నీటిని తోడుకునేవారు, అలా వాటాలు వేసుకుని. అలా ఉంటుంటే అయితే ఆ ఇంట్లో బాత్రూములు పెరట్లో ఉండేవి. అంటే రావి చెట్టుకి ముందుకుండేవి, బాగా వెనక్కి రావి చెట్టు ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలప్పుడు మా మేనమావ గారు బాత్రూమ్కి వెళ్దామని చెప్పి ఆ తలుపు తీశారనమాట. అంటే గది తలుపు తీసాక ఒక వరండా ఉండేది. ఆ వరండాకి కటకటాలు ఉండేవి. ఆయన ఇలా కటకటాల దగ్గరికి వెళ్ళి కటకటాలు తీసుకుని బయటికి వెళ్దామని చూసేసరికి నూతి దగ్గర మనిషి నిలబడి నీళ్లు తోడుతున్నట్టు ఆయనకు కనిపించి ఒక తెల్లటి సారీ కట్టుకుని ఉంది. చేదతో నీళ్లు కింద నొప్పుతున్నట్టు దబదబా మన నీళ్ళ శబ్దం అయితే వినిపిస్తుంది. మా మేనమావ గారు ఏమనుకున్నారంటే, మర్చిపోయి ఆయన వేసవకాలంలో అలా తోడుకుంటూ ఉంటారు కదా, నీళ్లు ఊరినప్పుడు గబగబా తోడుకుందామని చెప్పి తోడేసుకుంటూ ఉండేవారు నీళ్లు. ఆ విధంగా ఆయన అనేసుకుని ఎవరో ఏ బాట ఆవిడో నీళ్లు తోడుకుంటుంది కావాల్సి అనుకుని ముందుకెళ్ళేసరికి చేదతో నీళ్ళు ఇలా వంపుతోంది తోడినవి. కానీ కింద నీళ్లు పోస్తున్నట్టుగా నీళ్లు ధార కనిపించట్లేదు, చేద వంపుతోంది, ధార కనిపించట్లేదు, కింద మీ పడి శబ్దం వినిపిస్తోందిట. దాంతో అంటే ఆడవాళ్ళు కదా అని పర్టికులర్గా చూడరు కదా, అలాగా బాగుండదు కదా అని. అయితే ఆయనకి అనుమానం వచ్చి గబగబా లోపలికి వచ్చేసారు. వచ్చేసి మా అక్కని లేపి
ఏదో తేడాగా ఉన్నట్టుంది. వేసవకాలం కాదు కదా, పోనీ వాటా నీళ్ళు ఎవరైనా తోడేసుకుంటారేమో అని తోడుకోవడానికి. ఇది ఇంత చలికాలం, బాగా చలికాలం కదా, ఇంత చలిలో ఎవరైనా ఇలాగ అర్ధరాత్రి 2 అయింది, 2 గంటలకు ఎవరు నీళ్లు తోడతారు? అయినా సరే తోడి కిందన పారిపోయారు కదా, కిందన పారిపోసిన శబ్దం వస్తుంది. ఒక్కసారి ఇలారా ఇక్కడికి వచ్చి చూడండి అనేటప్పటికి నేను కూడా లేచి చాలా భయం వేసి నేను గట్టిగా ఏడ్చాను. ఏడిస్తే మా మేనమామ గారు, మీరు బయటకు రావక్కర్లేదు, కటకటాల దగ్గరికి కనిపిస్తుంది, కటకటాల నుంచి నుయ్యి కనిపించేది, వచ్చి ఒకసారి చూడండి అన్నారు. అంటే మేము లోపలి నుంచే కొంచెం ధైర్యం చేసి అక్క నేను కూడా ఆ కటకటాల దగ్గరికి వెళ్ళి చూసేసరికి తెల్లటి చీర కట్టుకుని తెల్లగా పొడవుగా, అంటే ముఖంలో కళ్ళు ముక్కు ఏం కనిపించట్లేదు, బుర్ర నుంచి ముసుగేసుకున్నటువంటి ఆకారం కనిపించింది మాకు. కనిపించి నీళ్లు చేపతో పారిపోస్తుంది. ఇంకా గబగబా లోపలికి వచ్చేసి గత్తెలిపేస్తాం. ఆ రోజు నుంచి కూడా మాకు విపరీతమైన భయం పట్టుకుంది. ఇది ఎవరికైనా చెబితే నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. 4 వాటాల వాళ్ళు ఉన్నారు. ఎవరు మాట్లాడినప్పుడు మనం ప్రత్యేకించి దెయ్యం ఉందని చెబితే ఆ ఇంటి ఓనర్స్ కూడా మనం వాళ్ళ మీద దుష్ప్రచారం చేశారు వాళ్ళ ఇంటి మీద అని కూడా అంటారు కదా, అందుకు కోరుకున్నాం. కానీ మా మామయ్య గారు లేనప్పుడు మేము ఆ తలుపులు వేసేసి బయటకు వీధి వైపు కూర్చునేవాళ్ళం అక్క నేను. అంత భయం వేసేది, మేము కళ్ళారా చూసాం కాబట్టి. చూసాం కనుక చాలా భయం వేసేది. వేస్తే ఒకసారి అటువైపు లాస్ట్ వాట ఆవిడకి కనిపించేసరికి వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట. ఆవిడ చిన్నది, అప్పట్లో 18 ఏళ్ళు అలా ఉంటాయి. అయితే ఆవిడ కూడా మాలాగే చూసింది. చూడడంతోనే ఆవిడ చాలా భయపడి జ్వరం పెట్టేసుకుంది. జ్వరం పెట్టుకుని ఇంట్లో నేను ఉండను, నన్ను మా అమ్మగారి ఇంటికి దేబెట్టేయండి అని అతనితో ఏడుస్తుంటే, ఇలా ఒంట్లో బాగోలేదని చెప్తే మేమందరం మరి ఒక దగ్గర ఉండేవాళ్ళం కదా, అక్క నేను కూడా చూడడానికి వెళ్ళాం. వెళితే ఆవిడ ఎవరితోనూ అనకండి, నాకు ఇలా దెయ్యం కనిపించిందని చెప్పి ఆవిడ వణుకుపోతూ భయపడింది. అప్పుడు మేము అనుకున్నాం, అయ్యో అప్పుడు అక్క చెప్పింది, మాకు కనిపించిందండి, కానీ మేము చెప్తే ఒకవేళ అందరూ ఏమన్నా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో మేము మా మనసులోనే పెట్టుకుని బాధపడుతున్నాం, అయితే మీకు కనిపించిందా అని అన్నారు. ఆ తర్వాత మొత్తం 4 వాటాల వాళ్ళకి కూడా ఉనికి కనిపించడంతోనే అక్కడి నుంచి పల్లెటూరు వల్ల వేగంగా ఇళ్ళు అవి దొరికేవి కాదు. ఆ ఇల్లు ఎలాగైనా మారిపోవాలని చూసినా ఆ దెయ్యం ఉందని తెలిసిన తర్వాత సుమారు 1 ఏడాది పాటు ఆ ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. వాళ్ళకి 3 చిన్నపిల్లలతో, అందులో ఒకప్పుడే చంటి పిల్లాడితో, 3వ పిల్లాడు చంటి పిల్లాడు అలా పెట్టుకుని ఉండేవాళ్ళం. కానీ రాత్రి తెల్లవాళ్ళు నిద్ర పట్టేది కాదు. నాకు మరీ భయం వేసేది చిన్న వయసు వల్ల. నా దెయ్యం మళ్ళీ చూశాను కదా కళ్ళతో చూడడం వల్ల. ఇలాగా చాలా ఆ దెయ్యంతో బాధపడి అప్పటికప్పుడే ఏం చేసేదంటే, ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ దెయ్యం ఉందని తెలిసే వరకు, కనిపించే వరకు మాకేమీ లేదు. దెయ్యం ఉందని తెలిసిన తర్వాత, దాన్ని మేము చూసిన తర్వాత, మరి దానికి తెలిసిందో ఏమిటో మేము చూసామని సడన్గా ఉండి ఒక్కసారి మల్లెపూలు వాసన వచ్చేది. అది మల్లెపూల సీజన్ కాదు, చల్లో ఎవరూ పెట్టుకోలేదు. అక్క నేను ఇంట్లో ఆడవాళ్ళం ఉండేవాళ్ళం. వాళ్ళకి 3 మగ పిల్లలే. మరి ఎందుకు వాసన వస్తుంది? గదిలో అన్ని తలుపులు వేసి ఉండగా గుమ్మగుమ్మలాడుతూ మల్లెపూలు వాసన వచ్చేది. అమ్మ మల్లెపూలు వాసన వస్తుంది ఏంటి, ఇది సీజన్ కాదు కదా అని అనుకునేసరికి వెంటనే ఆ వాసన మారిపోయి సంపేంగల గుమ్మగుమ్మలు వచ్చేసేవి. ఇలా రకరకాల పువ్వులు వాసనలు, ఏవో చెప్పలేని ఆ అనుభూతులను అయితే నేను ఇంత పెద్దదాన్ని అయ్యి నన్ను ఎప్పటికీ కూడా మధ్య వయసులోకి వచ్చి కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. అంత భయపడ్డాను నేను. అందరం మొత్తం కుటుంబంతో భయపడేవాళ్ళం. ఇలా జరిగిన తర్వాత వేరే ఇల్లు వెతుక్కుని మేము ఇల్లు మారిపోవడం అయితే జరిగింది. ఈ ఇల్లు మారిన తర్వాత ఒక్కసారి మా సొంత ఊరు, మా అమ్మగారు ఊరు, చదువుకునేటప్పుడు వేసవి సెలవులకి, పండగ సెలవులకి అక్కడి నుంచి అక్క వాళ్ళతో నేను వచ్చేసేదాన్ని అమ్మగారింటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇలా ఒకసారి వస్తుంటే మేము ఎందుకో అప్పుడు మా మేనమావ గారికి కుదరక సాయంత్రం బయలుదేరాం. అప్పట్లో బస్సులు ఎక్కువగా ఉండేవి కాదు, అన్నీ కూడా ఎక్స్ప్రెస్లు తప్ప ఇలాగ మెట్రో బస్సులు కానీ, తర్వాత ఏంటంటే మరి ఏసీ వాల్వో బస్సులు ఇలాంటివి ఉండేవి కాదు. ఉండక వాటి మీద మేము సాయంత్రం విజయనగరం నుంచి బయలుదేరితే, విజయనగరం పల్లెటూరు నుంచి విజయనగరం రావాలి, విజయనగరంలో బస్సు ఎక్కాలి, వైజాగ్ వరకు ఒకటి, అక్కడి నుంచి అనకాపల్లి వరకు ఒకటి, అక్కడి నుంచి మరి ఇలాగనమాట మారుతూ తుని వరకు ఒకటి, ఇలా మారుకుంటూ మేము తూర్పుగోదావరి జిల్లాకి రావాలి. అప్పట్లో పొద్దున్న బయలుదేరితే సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాళ్ళం. అయితే సాయంత్రం బయలుదేరాము వాళ్ళు విశేషంగా. అలా బయలుదేరితే ఏదో బస్సులు అలా దొరికాయి. మేము దిగేసరికి అక్కడ 2 అయిపోయింది. మేము మా ఊరు వెళ్ళడానికి రోడ్డుకు దిగేసరికి, రోడ్డు దగ్గర దిగాలి, అది పల్లెటూరే కనుక అక్కడి నుంచి రిక్షాలే ఉండేవి పూర్వం. రిక్షా కట్టించుకుని వెళ్ళాలంటే 2 అయింది. 2 గంటలకు దిగాం. అక్కడి నుంచి రిక్షా మీద మేము పల్లెటూరు వెళ్ళాలి. మా అమ్మగారింటికి వెళ్ళాలంటే ఎలాగా అని చూస్తున్నాం. 3 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు 3, ఆఖరి పిల్లాడైతే చంటి పిల్లాడు కూడా.
ఎలాగ దిగాము గబుక్కుని రిక్షా దొరికితే బాగుండంటే ఒక రిక్షాలో ఒకడు పడుక్కుని ఉన్నాడు. ఉంటే అప్పుడు వాడిని చూస్తే మా ఊరు అతనే ఆ రిక్షా అతను. నేను చూసి కనిపెట్టి ఇతను మన ఊరే అని చెప్తే మా మేనమావ గారు అతన్ని లేపి బాబు తాటిపత్తి వస్తావా అని అడిగారు. అడిగేసరికి అతను కాసేపు ఆలోచించాడు, లేచి ఆలోచించి వస్తాను బాబయ్య అన్నాడు. సరే అని చెప్పి మేము రిక్షా ఎక్కితే అతను చెప్పడం మొదలెట్టాడు, ఏమండి నేను రాకపోదాం అనుకున్నాను, సాయంత్రం నేను ఒక బేరంతో వచ్చానండి, వచ్చేసరికి 11 దాటిపోయింది, 12 అయిపోయింది. ఇక్కడేను 12, 11 దాటిందంటే నాకు ఎప్పుడూ తెలియదు, కానీ ఒకసారి మాత్రం ఒక భయానకమైన సంఘటన జరిగిందండి. అప్పటి నుంచి కూడా బాగా లేట్ అయితే నేను ఇక్కడే ఉండిపోతున్నాను తప్ప నేను వెళ్ళటం లేదండి ఇంటికి అన్నాడు. అంటే మేము ఆసక్తిగా ఏమైంది బాబు ఏమైంది అని అడిగాం. అంటే అతను చెప్పుకొచ్చాడు, ఒకసారి ఒక బేరానికని వచ్చి రాత్రి 12 అయిపోయిందిట. అయితే కొంచెం అతని డ్రింకింగ్ కూడా అలవాటు ఉండడం వల్ల డ్రింక్ చేసి అతనికి తెలివి రాలేదు, అక్కడ రిక్షాలో పడుకుండిపోయాడు. అతనికి 1 గంటప్పుడు తెలివి వచ్చిందిట. అయ్యో 1 గంటకి తెలివి వచ్చింది, భార్య పిల్లలు కంగారు పడతారు కదా, అప్పుడు ఫోన్లు అవి ఏం లేవు కదా, సమాచారాలు ఏం తెలిసేవి కాదు, వాళ్ళు కంగారు పడతారని చెప్పి 1 గంటకి అతను రిక్షా తొక్కుకుంటూ బయలుదేరి మా అమ్మగారు వచ్చేస్తున్నాడు. వస్తుంటే కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఆవిడ, ఒక ఆడావిడే, ఒక స్త్రీ ఒక చిన్న చంటి బిడ్డను ఎత్తుకుని ఈ రిక్షా అతను ఏ బాబు అని కేకలేస్తుందిట. అతను ఆగి ఎవరిని ఆపి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక స్త్రీ చంటి పిల్లడితో ఉంది. అదేంటమ్మా ఎంత అర్ధరాత్రి వేళ వస్తున్నావు, అలా స్త్రీలు అలా రాకూడదు కదా అంటే, అలా కాదు బాబు, ఇలా నువ్వు వెళుతుంది నా ఊరే, నేను వెళ్ళాలి, చంటి బిడ్డతో ఉన్నాను, అర్ధరాత్రి ఆడదాన్ని కొంచెం ఎక్కించుకో బాబు అని అడిగిందిట. అడిగితే అతను కూడా కొన్ని మానవతా దృక్పథంతో అయ్యో పాపం ఆడకూతురు కదా అని చెప్పి ఎక్కమ్మా అన్నట్టు. ఈ చంటి బిడ్డతో ఆవిడ ఎక్కింది. ఎక్కుతుంటే అతను రిక్షా తొక్కుతుంటే ఉన్న కొద్దీ బరువు ఎక్కిపోతుందిట, తొక్కలేకపోతున్నాడు. ఏంటి ఒక్క మనిషే కదా, ఎక్కినప్పుడు తేలిగ్గానే ఉంది, అయినా ఆ అమ్మాయి కూడా సన్నగా ఉందిట. ఇంత సన్నగా ఉన్న స్త్రీ ఏమిటి ఇలా బరువు ఎక్కుతుందని చెప్పి అతనికి డౌట్ వచ్చింది. వెనక్కి తిరిగి చూడడానికి భయపడ్డట్టు. ఏం కనిపిస్తుందో ఏ దయ్యమో ఏదో గాలి అని అతనికి అర్థమైపోయింది. వెనక్కి తిరిగి చూస్తే గబక్కుమని ఏమన్నా భయపెంచితే ఏమవుతామో అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా తన శక్తిని అంతా ఉపయోగించి తొక్కుతున్నట్టు. తొక్కి చెమట్లు కారిపోతున్నాయి. వన్నకొద్ది బరువెక్కిపోతుంది రిక్షా లాగడానికి. అలా బరువెక్కి అలా ఊరి పొలిమేరల వరకు వచ్చేసరికి టక్కుమని ఒకసారి మాయమైపోయేసరికి ఇతను బలంగా లాగడం వల్ల ఒక్కసారి ఆ బరువు పోవడం వల్ల ఇతను పక్కనే మన రోడ్డు పక్కన ఉన్న మళ్ళు ఉంటాయి కదా, వరి పొలాలు, ఆ పంట పొలాల్లోకి ఇతను పడిపోయిన తర్వాత పాపం లేచి చూసేటప్పటికి అక్కడ ఏమీ లేదు, కనిపించలేదు, అందులో అమ్మాయి లేదు. ఈ సంఘటన అతను చెప్పాడు. అప్పుడు చాలా వణుకు భయం వచ్చేసింది అతనికి. వచ్చి ఎలా లేచి వచ్చి ఇది ఊరు పొలిమేరలకు వచ్చాడు కాబట్టి గబగబా ఇంటికి తేలిగ్గా తొక్కుని వచ్చేసేట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకవేళ లేట్ అయ్యి ఒకవేళ నేనైనా డ్రింక్ చేసి అక్కడ పడిపోయినా నాకు తెలివి వచ్చిన తర్వాత అక్కడే ఉండి తెల్లారిన తర్వాత నేను వస్తున్నానండి ఇంటికి, అంతే తప్ప అర్ధరాత్రి రావటం లేదు. నాకు ఇలాంటి అనుభవం జరిగింది, నన్ను ఇంత బాధ పెట్టింది అని అతను చెప్పాడు. ఇలా ఎన్నో రకాల ఎంతోమందికి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కనిపించని వాళ్ళు నమ్మరు, కనిపించిన వాళ్ళు నమ్ముతారు. అయితే ఎవరు కూడా నేను ఇలా చెప్పినందుకు అన్యథా భావించకండి. నిజంగా నా జీవితంలో జరిగిన విషయమే నేను చెప్తున్నాను తప్ప జరగంది కాదు. అంతేకాదుట అసలు కొన్ని రకాల నక్షత్రాలు, కొన్ని గణాలు, కొన్ని రకాల నక్షత్రాలకే అంటే దేవగణము, మనిషి గణము, రాక్షస గణం ఉంటాయి కదా. ఈ దేవగణం వాళ్ళని ఎక్కువ బాధ పెట్టాలని దెయ్యాలు చూస్తాయట. తర్వాత మనిషి గణాన్ని కూడా కొంతవరకు బాధ పెడతాయట. రాక్షస గణం దగ్గరికి దెయ్యాలు రావట అని చెప్తూ ఉంటారు పెద్దలు. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా అనుభవంలో మాత్రం నేను దెయ్యాన్ని చూశాను. కాబట్టి ఖచ్చితంగా దెయ్యం ఉంది. మీకు ఎవరికైనా అనుభవంలో ఎదురైతే మాత్రమే తెలుస్తుంది. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇది మాత్రం సత్యం. ఖచ్చితంగా నేను దెయ్యాన్ని చూశాను. మరి ఈ నా దెయ్యం కథ విన్నారు కదా. మరి ఎవరికైనా ఆ దెయ్యం అనుభూతి మీకు పొందితే నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే, మరి ఇలాగా ఎంతమందికి అనుభవం అయ్యిందన్నది ఎవరి జీవితంలోనైనా అయితే నాకు కామెంట్ చేసి ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నా ఈ వీడియో నచ్చితే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు, నా కథల్ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను మరింత ముందుకు ప్రోత్సహించాలని మరి నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథల్ని వింటున్న వారికి, నన్ను ప్రోత్సహిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కామెంట్లతో, లైక్స్తో, మరి షేర్స్తో నన్ను ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించాలని, నా ఛానల్ని ప్రోత్సహించాలని నా ప్రార్థన. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.